మ్యాచ్ నెంబర్ 41 సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. వాట్ ఏ మ్యాచ్ కాదు, వన్ సైడ్ మ్యాచ్. ఇషాన్ కిషన్ అవుట్ అవడమే ఈ మ్యాచ్ లో పెద్ద ట్విస్ట్ అసలు. సో మ్యాచ్ మనం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గా ఓడిపోయాం బాధపడడం, అలాగే ముంబై ఫ్యాన్స్ ఎంత హ్యాపీ అవుతారో. బట్ ఈ మ్యాచ్ లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇషాన్ కిషన్ వెళ్ళిపోవడం గ్రౌండ్ కి. ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు, వైడ్ ఇవ్వబోతున్నాడు. ఇదే టైంలో తను వెళ్ళిపోతున్నాడు చూసి అవుట్ ఇచ్చాడు. సో ఎంపైర్ కే కన్ఫ్యూజ్ చేశాడు. అసలు స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అనుకుంటాడు కానీ స్టూపిడ్ ఆఫ్ ద క్రికెట్ అంటాను నేను దీన్ని. యాక్చువల్ గా అవుట్ అయినప్పుడు బ్యాట్ తగిలి అవుట్ అయినప్పుడు ఎంపైర్ ఇవ్వకుండా కూడా వెళ్ళిపోతే స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అంటాం. బట్ దీన్ని స్టూపిడ్ ఆఫ్ ద క్రికెట్ అంటాం. వరస్ట్ అసలు. సరే తన బ్యాట్ తగలేదు, తన తైకైనా తన షర్ట్ కైనా ఎక్కడా తగిలినట్టు అనిపించలేదు. తను ఒక క్షణం వెయిట్ చేస్తే ఎంపైర్ నాట్ అవుట్ వచ్చింటే వాళ్ళు ముంబై వాళ్ళు రివ్యూ తీసుకుంటారు, లేదంటే తనైనా రివ్యూ తీసుకోవచ్చు కదా. సో అది కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. వర్స్ట్ థింగ్ అసలు, కామన్ సెన్స్ లేని థింగ్. అందులో తన ఫార్మట్ ముంబై ఇండియన్స్ పైన చేశాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. బట్ త్వరలో అన్ని విషయాలు తెలిసిపోతాయి. బట్ ఇదైతే తను ఏదో హాఫ్ మైండ్ లో వెళ్ళిపోయాడు అనుకుంటా, కానీ అంత దూరం అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ మళ్ళీ ఫెయిల్ అయ్యారు. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం ఐపీఎల్లో బాగా గమనిస్తే ప్రతి టీం కూడా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అయితే స్ట్రగుల్ అవుతుంది. చాలా రేర్గా గెలుస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం, అది ఏదైనా కూడా. సో ముంబై అయితే వరుసగా మ్యాచ్లు గెలుస్తుంది, అలాగే టాస్లు కూడా గెలుస్తుంది. సో సన్ రైజర్స్ టాస్ ఓడిపోవడం చాలా క్రూషియల్ అయింది ఈ మ్యాచ్లో. సో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. సో హెడ్ని ఎర్లీగా అవుట్ చేశారు, అభిషేక్ని అవుట్ చేశారు, నితీష్ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. మళ్ళీ 4 వికెట్లు పడిపోయాయి. 13కే 4 వికెట్లు అంటే చాలా కష్టం. ఆ టైంలో వచ్చిన అనికేత్ కూడా కాసేపు సెటిల్ అయినా కూడా తను కూడా అవుట్ అవడం. 35కి 5, 100 లోపల ఆల్ అవుట్ అవడం పక్కా అనుకున్నాం. అక్కడ నుంచి క్లాసిన్ ఏదైతే ఇన్నింగ్స్ ఆడాడో ఖచ్చితంగా తనకి 23 కోట్లు ఇవ్వడంలో తప్పు లేదనిపించాడు. అద్భుతంగా ఆడాడు. ఫస్ట్ మ్యాచ్ నిలబెట్టాడు, తర్వాత స్కోర్ తీసుకొచ్చాడు. 143 డీసెంట్ స్కోరే. మంచిగా బౌలింగ్ చేస్తే ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవచ్చు. అలాగే అభినవ్ మనోహర్ కూడా ఇనిషియల్ గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ తను కూడా ఆడాడు, కానీ తన బ్యాట్ హిట్ వికెట్ అవుట్ అయ్యాడు. బట్ 143 అయితే డీసెంట్ స్కోరే. ముంబై లాంటి టీంతో మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఏదైతే వీక్ బౌలింగ్ తో అయితే డిఫెండ్ చేసుకోవడం కష్టమే. కొంచెం మంచి ఎఫర్ట్స్ పెడితే డిఫెండ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా షమీని ఇంపాక్ట్ ప్లేయర్ లో పెట్టినాడు, బట్ షమీని కూడా తీసుకొచ్చే ఛాన్స్ మిస్ అయిపోయాం. ఎందుకంటే అభినవ్ మనోహర్ని మనం ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావాల్సి వచ్చింది కాబట్టి. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే హిట్ మ్యాన్ తగులుకున్నాక ఏ బౌలర్ కూడా ఏం చేయలేడు. అంత ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ అద్భుతంగా ఆడాడు, అదే ఫామ్ని కొనసాగించాడు హిట్ మ్యాన్. ఒక పక్క బుమ్రా, ఒక పక్క రోహిత్ శర్మ ఇద్దరు కన్సిస్టెంట్గా ముంబై ఇండియన్స్కి ఆడుతుంటే ముంబైని ఎవరు కూడా ఆపలేరు. ఇద్దరు టాప్ ప్లేయర్స్ ఆడుతుంటే. ఇంకొక విషయం వచ్చేస్తే దీపక్ చహర్ చాలా బౌలింగ్ బాగా వేశాడు, అలాగే బోల్ట్ 4 వికెట్లు వేశాడు. బుమ్రా అయితే ఎక్కువ రన్స్ కన్సిడర్ చేయడం అయితే జరిగింది. బట్ శాంట్నర్ ఏదైతే ఉందో, శాంట్నర్ ముంబై ఇండియన్స్కి స్పిన్ బౌలింగ్ వీక్ ఉన్నది, బట్ దాన్ని ఆ బాక్స్ టిక్ చేసాడు. శాంట్నర్ చాలా క్రూషియల్ అవుతున్నాడు. సో హార్దిక్ పాండ్యా కూడా కొన్ని క్యామియో ఓవర్స్ చేయడం ఇవన్నీ జరిగిపోతా ఉంది. సో ముంబై ఇండియన్స్ అయితే పక్క ఫామ్లోకి వచ్చింది. మన సన్ రైజర్స్ కూడా ఖచ్చితంగా బౌలింగ్ వీక్గా ఉందని ఉన్నత్ కట్ను కూడా ట్రై చేశాడు. తను ఇనిషియల్గా రికల్టన్ వికెట్ తీసాడు, తర్వాత జాక్స్ వచ్చి ఒక చిన్న క్యామియో ఆడాడు. బట్ రోహిత్ శర్మ ఒక ఎండ్లో ఉన్నప్పటి నుంచి ఇక మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. లాస్ట్లో సూర్య వచ్చి 19 బాల్కి 40 రన్స్ కొట్టి, సో తను కూడా తన బ్యాట్ చూపించడం అయితే వన్ సైడ్ అయిపోయింది. లాస్ట్లో తిలక్ వచ్చి ఒక 2 రన్స్ తీయడం. సో హిట్ మ్యాన్ అవుట్ అయినా కూడా వారు వన్ సైడ్ అయిపోయింది. ఈజీగా చేసేసింది ముంబై ఇండియన్స్. టాప్ 3లోకి వెళ్ళిపోయింది. ముంబై కానీ ఫస్ట్ 2 ప్లేస్లో కానీ క్వాలిఫై అయితే ముంబై ట్రోఫీ తీసుకెళ్తుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ 3-4 ప్లేసుల్లో వెళ్తేనే ముంబైకి కష్టం అవుతుంది. కానీ సో ముంబై ఫస్ట్ 2 ప్లేసుల్లో వెళ్తే మటుకు ఖచ్చితంగా ముంబై పైన ప్రతి టీం కూడా దృష్టి పెట్టాల్సిన విషయం వస్తుంది. సో ముంబై అయితే కొంచెం డేంజర్గా కనిపిస్తుంది సీజన్లో. సో పాత ముంబై అయితే వచ్చేసింది. బట్ ముంబైకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కెప్టెన్సీ, ఒకటి వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు, వికెట్ కీపింగ్ చేసే బ్యాట్స్మెన్ నిలదొక్కుంటాడా లేదనేది. బట్ ఇక్కడ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా కూడా రాణిస్తున్నాడు, అలాగే వికెట్ కీపర్గా రికల్టన్ కూడా ఎంతో కొంత క్యామియోస్ ఆడుతున్నాడు. కాబట్టి ఈ 2 స్లాట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. అలాగే వాళ్ళ ప్లేయర్స్ అందరూ యూనిట్గా ఆడుతున్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ తక్కువగా తీసుకునేదానికి ఛాన్స్ లేదు. అలాగే మన ఎస్ఆర్హెచ్కి వచ్చేస్తే మిగతా 6 మ్యాచ్లు 6-6 గెలవాల్సిందే. గెలిస్తేనే మన వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో గెలుస్తారంటే ఖచ్చితంగా మన వాళ్ళు గెలవాలి, అలాగే ఆ ఇన్నింగ్స్లో ఆడాలి. నితీష్ అందరూ స్టెప్ అప్ అయ్యి ఆడాలని కోరుకుందాం. చూద్దాం అస్సాం ట్రైన్కి వెళ్తారా లేకుంటే క్వాలిఫై అవుతారా కూడా చూద్దాం. ఐ హోప్ ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వాలని అనుకుంటున్నాం. బట్ ఎక్కడో వాళ్ళు కారు అనేది అయితే మనకు అర్థమైపోతుంది. చూద్దాం. సో మరొక రివ్యూలో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై. థ్యాంక్స్.